హాయ్ అండి. నేనైతే వచ్చే వరలక్ష్మి శుక్రవారం కోసం అయితే కొన్ని ప్రోడక్ట్స్ అయితే తీసుకున్నాను. బంగారం వెండి రేట్ అయితే ఆకాశాన్ని అంటుతున్నాయి కాబట్టి ప్రతి ఈ ఇయర్ కాకపోతే నెక్స్ట్ ఇయర్ అమ్మవారిది వెండిది మొహం అయితే తీసుకుందామని అనుకుంటున్నాను. కాకపోతే రేట్లు అయితే ఆకాశాన్ని అంటేస్తున్నాయండి. కాబట్టి నేను జర్మన్ సిల్వర్కి సంబంధించింది మీషోలో అయితే అమ్మవారి మొహం అయితే ఆర్డర్ పెట్టాను. ఈ మొహము అచ్చం వెండిలాగానే ఉందండి. అసలుకి దానికి దీనికి తేడానైతే లేదండి. అమ్మవారి మొహము చాలా కళగా ఉందండి. చక్కగా స్టోన్స్తోనైతే పొదిగించారు. ఇప్పుడు నెక్స్ట్ ఇంకో ఐటమ్ అండి. నేను దీంట్లో ఇప్పుడు ఇంకో ఐటమ్ అయితే చూపిస్తున్నాను. ఇది వచ్చేసి దీప ప్రమిదలండి. ఇప్పుడు మనం వ్రతం చేసుకున్నప్పుడు కావాల్సింది దీప ప్రమిదలు ముఖ్యము కాబట్టి 4 ఇంచెస్ ఎబోవ్ ఉండవలసిన దీప ప్రమిదలు అయితే తీసుకున్నాను. ఈ దీప ప్రమిదలు బ్రాస్ మెటల్తో ప్రిపేర్ చేసి ఉంచారు. ఈ ప్రమిదల కాస్ట్ వచ్చేసి 302 రూపీస్ అండి. మనము ఈజీగా కడుక్కోవడానికి కూడా వీలుగా ఉండే విధంగా విడివిడిగా పార్ట్స్ అయితే ఇచ్చారండి. ఇప్పుడు ఇంకో ఐటమ్ అయితే చూపిస్తున్నాను. సాక్షాత్తు ఆ వెంకటేశ్వర స్వామి విగ్రహము. ఇప్పుడు ఎక్కడ చూసినా 7 శనివారాల వ్రతం అయితే చాలామంది చేసుకుంటున్నారు. ఈ విగ్రహము వచ్చేసి నేను మీషోలోనే తీసుకున్నాను. దీని కాస్ట్ వచ్చేసి 180 రూపీస్. ఇది బ్రాస్ మెటల్తో ప్రిపేర్ చేశారు. శంకు చక్రాలు పొదిగైతే ఉందండి. శంకు చక్రము నామము అయితే బాగా పొదిగి ఉంచారు. మనం అభిషేకం చేసుకున్న చాలా బాగా ఉంటుందండి ఈ విగ్రహం అయితే. ఇప్పుడు నేను నెక్స్ట్ ఇంకొక ప్రోడక్ట్ అయితే చూపిస్తున్నాను. ఈ ప్రోడక్ట్ వచ్చేసి మనం వరలక్ష్మి వ్రతానికి కానీ ఏ దేవీ దేవతామూర్తులకు అష్టోత్తరంతో చేసే ఏ పూజకైనా ఈ ప్రోడక్ట్ అయితే యూజ్ అవుతుందండి. ఇది జర్మన్ సిల్వర్తో ప్రిపేర్ చేసి ఉంచారు. ఈ ప్రోడక్ట్ వచ్చేసి లోటస్ స్టాండ్ అండి. ఇది మనము స్టాండ్కి ఇలా బిగించుకొని స్టాండ్లా ప్రిపేర్ చేసుకోవాలి వీటితో. దీంట్లో 108 ఫ్లవర్స్ అయితే ఇచ్చారు. దానికి హోల్స్ ఇచ్చేసి మనం మధ్యలో లక్ష్మీదేవి విగ్రహం పెట్టుకొని చుట్టూ ఫ్లవర్స్ పెట్టుకునే విధంగా ఇలా హోల్స్ అయితే ఇచ్చుకున్నారు. మనం అష్టోత్తరం చదువుకుంటూ పూలు సమర్పించుకుంటూ ఉండే విధంగా ఈ విధంగా ఇచ్చారు. దీని కాస్ట్ వచ్చేసి 1525 రూపీస్ అండి. ఇది మనం ఈ ఫ్లవర్స్ తీసేసాక ఈజీగా క్లీన్ అయితే చేసుకోవచ్చు. మనం క్లీన్ చేసుకోవడానికి కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది. మనము ఏ దేవి పూజలు చేసినా కానీ అష్టోత్తరం చదువుకుంటూ ఇలా పూలు పెడితే చాలా బాగా అందంగా కనిపిస్తుంది. ఇలా బంగారు రంగు ఫ్లవర్స్ సిల్వర్ లోటస్ అయితే చాలా బాగుంది. ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ ఇంకొక ఐటమ్ అండి. ఇది మనం లక్ష్మీదేవి పూజ చేసుకుంటే ఏనుగులైతే ముఖ్యంగా అవసరము కాబట్టి మనము వరలక్ష్మి వ్రతానికి లక్ష్మీదేవి విగ్రహం ముందు ఉంచుకునేలా నేను ఈ గజ ఏనుగులైతే తీసుకున్నాను. ఈ ఏనుగుల కాస్ట్ వచ్చేసి 160 రూపీస్ అండి. ఇవి 1.5 ఇంచ్ అలా ఉంటుందండి. ఇవి బ్రాస్ మెటల్తో ప్రిపేర్ చేసి ఉంచారు. నక్షి మోడల్లో బ్లాక్ బ్రాస్ మెటల్తోనైతే ఉన్నాయి. ఇవి లక్ష్మీదేవి ముందు మనం ఉంచి వరలక్ష్మి వ్రతం చేసుకోవడానికి ఉండే విధంగా నేను తీసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి లక్ష్మీదేవి విగ్రహము. ఈ విగ్రహము వచ్చేసి దీని కాస్ట్ 719 రూపీస్ అండి. ఇది బ్రాస్ మెటల్తో నక్షి మోడల్తోనైతే ఉంది. మనం అభిషేకం చేసుకునేందుకు వీలుగా ఉండే విధంగానైతే ఉంది. లోటస్లో కూర్చొని అమ్మవారు చేతిలో లోటస్ పట్టుకొని అయితే ఉన్నది అమ్మవారి విగ్రహము అయితే 2 ఇంచెస్ లోపే ఉంది. బరువు కూడా చాలా బాగానే ఉందండి. అమ్మవారి ముఖము చాలా బాగా కలగానైతే ఉంది.
మనం దేవాలయాలకు వెళ్ళినప్పుడు అక్కడ సుగంధభరితమైన సువాసనలైతే వెదజల్లుతూ ఉంటాయి. దానికి కారణం అక్కడ పండితులను అడిగితే దేవాలయాల్లో ఆ భగవంతునికి గజకేసరి పునుగు అనేది వినియోగిస్తూ ఉంటారు. సాక్షాత్తు ఆ తిరుమల వెంకటేశ్వర స్వామికి కూడా ఈ పునుగు తైలాన్ని ప్రతిరోజు పెడతారు, వినియోగిస్తారు. మనము ఈ పునుగు తైలాన్ని ప్రతిరోజు నుదుటాన ధరిస్తే జనాకర్షణ, ధనాకర్షణ కలుగుతున్నాయని పండితులు చెబుతున్నారు. ఈ పునుగు తైలాన్ని మనం ధరించటం వల్ల మన శరీరంలో కలిగే పాజిటివ్ వైబ్స్ మన మనస్సుని ఆహ్లాదకరంగా ఉంచుతాయి. వీటి లింక్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను.